ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు ఆ గంగమ్మ ఒడికి చేరుకుంటున్న అద్భుత దృశ్యాలను చూడటానికి ఇప్పటికే ట్యాంక్ బండ్కు భారీగా భక్తులు చేరుకున్నారు. అక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఒక కోలాహల వాతావరణం కనిపిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేదు. అందరూ కూడా ఆ బొజ్జ గణపయ్యకు బాయ్ బాయ్ చెప్పడానికి ట్యాంక్ బండ్కు చేరుకున్న దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ అక్కడ మాకు కనిపిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నాడు ఆ గణనాథుడు. ఇక గంగమ్మ ఒడికి చేరుకుంటున్న ఆ దృశ్యాన్ని చూడటానికి ఇప్పటికే ట్యాంక్ బండ్కి అనేక మంది భక్తులు కూడా చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి దిలీప్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, ట్యాంక్ బండ్లో మొత్తం అశేష జనవాహిని మధ్య కూడా గణేష్ నిమజ్జనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు, మనం కిక్కిరిసిపోయింది. సో భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలను మనం చూడవచ్చు. సో మొత్తం కూడా గణనాథులు ఉదయం నుంచి కూడా నిమజ్జనానికి వివిధ ప్రాంతాల నుంచి, నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇటు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఇటు ట్యాంక్ బండ్కి అలాగే ఎన్టీఆర్ మార్కి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. వివిధ శాఖల సమన్వయంతో చాలా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. సో మధ్యాహ్నం సమయంలో ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తి చేస్తే కాసేపటి క్రితమే బాలాపూర్ గణనాథుని నిమజ్జనం కూడా పూర్తి చేసుకుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం కూడా నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి గణనాథులన్నీ కూడా ఇటు సాగర తీరానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సాగర తీరాన ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని తిలకించడానికి కూడా లక్షల మంది సంఖ్యలో భక్తులు కూడా ఉదయం నుంచి కూడా ఇటు సాగర తీరానికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో మండపాలను వివిధ రూపాల్లో తయారు చేసుకోవడానికి, అలాగే విభిన్న రూపాల్లో ఉన్నటువంటి వినాయకులను ప్రతిష్ఠించడానికి భక్తులు ఏ రకంగా పోటీ పడతారో అలాగే ఇటు సాగర తీరానికి తీసుకురావడానికి కూడా భక్తులు విభిన్న రీతిలో తమకు తోచినటువంటి విధుల్లో కొందరు టస్కర్ వాహనంలో అయితే మరికొందరు డీసీఎంలో, అలాగే ఇండ్లల్లో ప్రతిష్ఠించుకున్నటువంటి భక్తులు కూడా తమకు సంబంధించినటువంటి కార్లలో, వాహనాలలో చాలా డిఫరెంట్ యాంగిల్లో తీసుకురావడానికి కూడా పోటీ పడుతున్న దృశ్యాలు మనం చూస్తాం. కొంతమంది థీమ్ సెలెక్షన్ చేసుకొని కూడా సాగర తీరానికి వస్తూ ఉన్నారు. సో నవరాత్రుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్నటువంటి గణనాథుని అంతే భక్తి శ్రద్ధలతో సాగర తీరంలో కూడా నిమజ్జనం చేయడానికి కూడా సాగర తీరానికి తరచున దర్శనం చూడవచ్చు. సో ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల నుంచి కూడా సాగర తీరాన్ని నిమజ్జనం చేయడానికి ఇటు వినాయకులు తెరలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సడన్ విజిట్ చేశారు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి నిమజ్జనం కొనసాగుతుందో తిలకించడానికి. అలాగే మొదటిసారి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద వస్తున్నటువంటి విగ్రహాలకు స్వాగతం పలికేటువంటి స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ పైకి కూడా ఎక్కాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మొదటిసారిని కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చెప్పిన పరిస్థితి. సో ఈ రకంగా భక్తులు కోలాటాల నడుమ సాగర తీరాన, హుస్సేన్ సాగర్ తీరాన గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ కాస్త గణనాథుల నిమజ్జన సాగర్గా చేరిందనే చెప్పుకోవచ్చు. సో సాయంత్రం వేళ భక్తుల కోలాటం మధ్యన ఈ యొక్క గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటు గణనాథుల నిమజ్జనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు పోలీసులు. ఇప్పటికే 15 ఫీట్లకు మించకుండా ఏర్పాట్లను కట్టడి చేయడంతో పాటు ప్రతి విగ్రహానికి సంబంధించి కూడా ఒక జియో ట్రాకింగ్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే వాహనం వస్తుందో దానికి సంబంధించి జియో ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. సో ఎన్ని విగ్రహం వాళ్ళ వాహనంలో వచ్చినటువంటి విగ్రహం నిమజ్జనం తర్వాత ఆ జియో ట్రాకింగ్ అనేది తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యాయి అనేటువంటిది కూడా ఒక లెక్క తెలిసే అవకాశం ఉంటుంది. ఇక రేపు చంద్రగ్రహణం ఉంది కాబట్టి చాలా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సాగర తీరానికి ఇటు వినాయకులు నిమజ్జనానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు ఉదయం నుంచి కూడా చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి రేపు ఉదయం లోపు నిమజ్జనం అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు భక్తుల కోలాటం, మరోవైపు అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు, పెద్దలు అందరూ కూడా ఈ యొక్క సాగర తీరాన నిమజ్జనాన్ని తిలకించడానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేకమైన సీసీ కెమెరాల నడుమ ఇటు కంట్రోల్ రూమ్ కూడా అనుసంధానం చేశారు. ఎక్కడి నుంచి ఎక్కువగా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తూ ఉన్నాయో ఆ రూట్నంతా కూడా క్లియర్ చేసే విధంగా ఎక్కడికక్కడ ఒక ముందస్తుగా ఏ రూట్ నుంచి వచ్చే విగ్రహాలను ఏ రూట్ వైపు తరలించాలి, కొన్ని విగ్రహాలను ఇటు
ఎన్టీఆర్ మార్గు వైపు తరలిస్తే మరికొన్ని విగ్రహాలను ఇటు ట్యాంక్ బండ్ వైపు కూడా తరలిస్తున్న దృశ్యాలను మనం చూస్తాం. సో మొత్తానికి చాలా కోలాహలంగా ఈ యొక్క సాగర తీరాన గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. చాలా వింత వింత ఆకారాలు కలిగినటువంటి వినాయక నిమజ్జనాలతో పాటు అంతే డిఫరెంట్గా వినాయకుల ఊరేగింపుగా వస్తూ కూడా ఇటు గణనాథుల నిమజ్జనాన్ని కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఏరియల్ వ్యూ కూడా నిర్వహించారు. అలాగే సాగర తీరాన ఏదైనా అపశృతి జరిగితే అంటే హుస్సేన్ సాగర్లో పడిపోతే కూడా వాళ్ళని రక్షించడానికి గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎప్పటికప్పుడు అందుబాటులో బోట్లను కూడా ఉంచారు. కాబట్టి సో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అయితే ఈ యొక్క గణనాథుల నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఆనందోత్సాహాల నడుమ ఈ యొక్క గణనాథుని నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి సో దేశవ్యాప్తంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సామూహిక గణేష్ నిమజ్జనం అంటే ఎంతో ప్రసిద్ధి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్లో ఏ రకంగా గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది అనేటువంటిది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కాబట్టి దేశవ్యాప్తంగా చాలా ఎంతో ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఈ యొక్క 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గణేష్ నిమజ్జనం ఈసారి 46వ సంవత్సరం సామూహిక గణేష్ నిమజ్జనం కొనసాగుతుందని చెప్పవచ్చు. సో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ప్రస్తుతం గణేష్ నిమజ్జనం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ దిలీప్, థ్యాంక్ యూ.